హాయ్ గైస్, ఇదైతే పార్ట్ 2 వీడియో. వెల్కమ్ టు సతీష్ త్రిబుల్ ఛానల్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చాలా డౌన్ ఉంది. బ్రెడ్ పార్ట్ 2 వీడియోలో ఎక్కడెక్కడ వెళ్ళాలో ప్లేసెస్ అయితే నేను వెళ్తా. ఇప్పుడైతే మేమైతే దర్శనానికి వనవాసం దర్శనానికి వెళ్తున్నాము. కోడేరులో ఎప్పుడైతే మునిగేసం అయిపోయింది. ఇప్పుడు వనవాసం. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడే కోనేరులో మునిగి వచ్చేసాం. ఇప్పుడైతే వరాహస్వామి గుడికి వెళ్తున్నాం. వరాహస్వామి గుడికి వెళ్ళినప్పుడు చూపిస్తాం. వరాహస్వామి గుడికి అయితే వెళ్తున్నాం. వరాహస్వామి గుడి ఫ్రెండ్స్. రష్ అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. నేను దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే వరాహస్వామి దర్శనం చేసుకొని వచ్చాం. దర్శనం అయితే 2 గంటలు పట్టింది. కొంచెం రష్గానే ఉన్నారు జనం కూడా, దసరా అయిపోయింది కాబట్టి. ఇప్పుడైతే రంగమామ అన్నదాన శాస్త్రం దగ్గరికి వెళ్తున్నాం. మధ్యాహ్నం భోజనం చేతాకి తుప్పలు పడుతుంది లైట్గా. మొన్న వాన పడినప్పుడు బొంగు చెట్టు ఇక్కడ అక్కడ ఉండేలే. కూర్చుండాలి, రండి లోపల కూర్చోండి. సున్నీళ్ళు ఎందుకు నీకు? బ్యాగ్ లో పడేసి చేది మనం కూడా పెట్టాలి. వీడియోలో మొత్తం ఉంటాం.
మేమైతే ఊరేగింపు పని వచ్చాము కానీ ఊరేగింపు లేదంట. మేము ఇంకా షాపింగ్కి వెళ్తున్నాము. షాపింగ్ జాబ్ తక్కువ ఒకటి ఉంది, దానికి వెళ్తున్నాము. పడుకోవడమే కదా. హాయ్ గాయ్స్, మేమైతే అగరబత్తులు కొంటాము వచ్చాము. అగరబత్తులు కొనిన తర్వాత షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి వెళ్ళిపోతాము. ఇక్కడ లైట్ అవసరాలు అవన్నీ జరుగుతాయి. ఇదైతే హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ చుట్టూ లైటింగ్ పెట్టారు. ఇప్పుడైతే మనం స్వామివారి చేయి చూడవచ్చు. ఇక్కడైతే ఫ్లవర్ పెట్టారు. ఇది స్వామివారి వెనకాల హనుమాన్ స్వామి వెనకాల ఇక్కడ కలిసి పెట్టారు. మళ్ళీ 2 ఫ్లవర్స్, మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ వచ్చి మళ్ళీ కలిసి వచ్చింది. మీరైతే చూడొచ్చు. ఇదైతే హనుమాన్ టెంపుల్. హనుమాన్ టెంపుల్ లోపల ఇదైతే దేవుని చూపిస్తాను చూడండి. మేమైతే టిఫిన్ తింటాకి వెళ్తున్నాము ఇప్పుడు. మేము ప్రతి ఎప్పుడు వచ్చినా మేము టిఫిన్ తినేది ఇక్కడ ఒక సైడ్ ఒక హోటల్ ఉంది, అక్కడ తింటాము. ఇప్పుడు దాంట్లోకి వెళ్తున్నాము. మేమైతే టిఫిన్ తినేది ఆ వీడియో అయితే అప్లోడ్ చేయట్లా, ఎందుకంటే అది అక్కడ కొంచెం ప్లేస్ నీట్గా ఉండిద్ది, అందుకని చేయట్లా. ఇదైతే షాపింగ్ కాంప్లెక్స్ ఫ్రంట్ సైడ్ మీరు చూడొచ్చు. ఇప్పుడైతే షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఎంటర్ టాయ్స్, బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి, గాజులు కూడా ఉన్నాయి. ఇగోండి ఫ్రెండ్స్, టాయ్స్, రిమోట్ కంట్రోల్ కాల్స్, జెల్లీస్, చిన్నపిల్లలకి డ్రమ్ములు. నేనైతే ఒకటి తీసి చూపిస్తున్నాను. సౌండ్ అయితే బాగా వస్తుంది కానీ నేను రికార్డ్ చేయాల. తీసేయండి. కాఫీ తాగడానికి వెళ్తున్నాం. మాదైతే ఈరోజు దర్శనము 6 కలా ఉంది. వెదర్ అయితే ఫుల్ కూల్గా ఉంది. మీరైతే రెయిన్ కోట్స్, సన్ కోట్లు మాత్రం పక్కా పెట్టుకోండి. మామూలుగా లేదు. ఇప్పుడైతే కొంచెం తగ్గింది. మేఘాలు అయితే మన పక్క నుంచి చేతులు పట్టుకొని వెళ్ళచ్చు, అంతలా ఉండే మేఘాలు. తీసుకెళ్తారా నేను బూస్ట్ తాగేసి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అక్క బర్త్డే. మా అక్కనైతే మా మమ్మీ రెడీ చేస్తాము. నేనైతే సెలబ్రేషన్స్ ఏం చేసుకోవట్లేదు. తిరుపతిలో ఎవరి దగ్గరికి వెళ్ళి దర్శించుకొని వస్తామండి. అందరికి ఈరోజు అయితే మా అక్క బర్త్డే, మా మమ్మీ అయితే రెడీ చేస్తాము. దేవుళ్ళ కట్ట ఉందా కాసేపు బాగుంటే మేము దర్శనానికి వెళ్తాము. తిరుపతిలో ఉన్నాం మేము.
అందరు రెడీ అయిపోయాం. ఇప్పుడే బయలుదేరతాం. ఇదేంటి ఫ్రెండ్స్, అందరు రెడీ అయిపోయాం. అయితే బయలుదేరుతాం చెప్పులు వేసుకొని. మళ్ళీ రూమ్కి వచ్చి చెప్పులు పేసి దర్శనానికి వెళ్తాం. మా అక్క హ్యాపీ బర్త్డే కాబట్టి కొంచెం స్వీట్ లాగా చాక్లెట్ తాగుతున్నాం. చాక్లెట్ తాగుతున్నాం. కేక్ బదులు చాక్లెట్ అంతే. మా నాన్న వచ్చింది. ఇప్పుడు మా నాన్నమ్మ గడుతుంది. మా నాన్నమ్మ కూడా స్వీట్ గడుతుంది. ఇప్పుడు నేను పెడతాక వెళ్తానా? అదిగోయ్యా తమ్ముడు ప్రేమతో హ్యాపీ బర్త్డే. ఇంకెళ్తానా? ఇప్పుడైతే బయట ఫోటో దిగాను. అదే ఒకసారి మా బ్యాగ్ చూడండి. Hi guys, here my background. మా పేరెంట్స్, మా నాన్నమ్మ, మా మమ్మీ, మా డాడీ. నేనైతే లిఫ్ట్ దాకా వెళ్తున్నాం. హోటల్ నుంచి ఒకసారి వ్యూ చూద్దామా? వైపు తిరుగు. లైట్ పడుతుంది ఇట్లా. అయితే వెంకటేశ్వరం దగ్గర హాయ్ గైస్, మేమైతే తిరుపతి వెళ్తున్నాం. తిరుమల నుంచి ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేసి లిఫ్ట్ ఎక్కి కిందకి దిగేసాం. మా సిస్టర్, మా నాన్నమ్మ. హాయ్ మా డాడీ అయితే జీప్ మాట్లాడతాడు. బయట అయితే ఆడు మడుతుంది ఫుల్. ఫుల్ వర్షం పడుతుంది. ఇప్పుడు జీబులో ఏమన్నా ఊరిలో తెస్తారా? జీబులో మా డాడీ ఫ్రెండ్స్ ఎక్కడ 4 సీట్లు ఉన్నాయి కానీ జీప్ డ్రైవర్ అయితే బయట వెళ్ళాడు. ఇంకా సేపట్లో మేమైతే కొండకిందకి వెళ్ళిపోతాం. మా దర్శనం అయితే 6 hours పట్టింది. మేము 300 రూపీస్ దర్శనానికి వెళ్ళా 6 hours పట్టింది దర్శనం. ఇంకా నైట్ వచ్చేసరికి మేము 9 అయింది. ఇంకా వచ్చి పొడుగును, అందుకనే నేను వీడియో దిగాదయ్యా. నీ మొహం ఎదురా
కెమెరా మార్చు. మా జీబీ ఫుల్ అయిపోయింది. కిందకి వెళ్తుంది, కొండ కిందకి. పరా తిప్పితే వీడియో ఎవరు చూడటం. నిదానంగా షూట్ చేసుకుంటే వెళ్ళాలి షూటింగ్. కొంచెం అద్దీ రెడీ ఉన్నారు మళ్ళీ ఫుల్గా వాన పడుతుంది గాయస్. గాయసా గాయస్కేనా వీడియో, లేడీస్కి లేదా? అయితే తిరుమల టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. మెయిన్ అన్ని తీసేసి ఎవరో లడ్లు పెట్టుకోవడం అలాంటివన్నీ, లడ్లు తీసుకోవడం. కింద కూడా పడుతుందా వర్షం? కింద లేదు కదా. గోవిందా హరి గోవిందా కింద అయితే వర్షం లేదంట, ఇక్కడ పైన వర్షం ఫుల్గా గట్టిగా దంచేస్తుంది. నడిచి వచ్చే దారి అని చెప్పు. కాళ్ళు నడక మాత్రం అరిపినట్లు. హాయిగా మెట్లు మాత్రం ఇటు నుంచి అలిపిరి మెట్లు మాత్రం నుంచి వెళ్తారు. ఇక్కడైతే షెడ్లు వేసాయి అన్నీ, ఎందుకంటే వానలు పడతాయని. అలిపిరి నలకమాదం నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది రాకూడదని షెడ్లు అవన్నీ పెట్టారు. మీరు చూడొచ్చు కొంచెం ఫుల్గా అయితే వాన పడుతుంది కొండపైన. అదే మనం కొండ కిందకి వెళ్తే అసలు వానే లేదు. కొండపైనే మేఘం అట్లా వెళ్తాం వల్ల వాన అలా పడుతుంది. ఇప్పుడు మేఘంలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరు వెళ్ళేప్పుడు మన మీద పడుతున్నాయి, దానివల్ల ఎక్కువ వాటర్ వస్తున్నాయి. ఇక్కడైతే ఎక్కువగా యాక్సిడెంట్లు అవుతున్నాయని ఈ గుండిని నిర్మించారు. మనమైతే పక్కన కొండకి పైనుంచి వాటర్ అయితే వస్తున్నాయి చూడొచ్చు. ముందుకెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను కొంచెం. నేను చూపిస్తాను, ఇగో ఇదేనే కొండపై నుంచి వాటర్ అయితే పడుతున్నాయి వర్షం వల్ల. చూడొచ్చు మీరు, అదిగోండి వాటర్ అయితే బాగా ఒక ఫౌంటైన్ పడినట్టు గోడ మీద, అదే కొండ మీద నుంచి జారుతూ వస్తున్నాయి. చూడొచ్చు మీరు, మొత్తం కొండంతా తడిసిపోయింది కదా.
హాయ్ గైస్, నేను ఫంక్షన్ నుంచి వచ్చేసాను. నేను రైల్వే స్టేషన్ పూర్తి చేశాం. ఇప్పుడైతే లక్ష్మీనారాయణ హోటల్ టిఫిన్ ఉందాకెళ్తున్నాం. ఇప్పుడు దానికి వెళ్తున్నాం మేము. లక్ష్మీనారాయణ టిఫిన్ హోటల్ రైల్వే స్టేషన్ ఎదురుంది. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే టిఫిన్ తినేసాం. మా హోటల్ అక్కడ చూస్తారా? రైల్వే స్టేషన్ వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ వెళ్ళిన తర్వాత మీకు ఏ ట్రైన్ ఏ డేకి అని బేసిక్లను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు రైల్వే స్టేషన్ కొండగా చేస్తాం. రైల్వే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మన ట్రైన్ 10:40కి ఇచ్చాడు. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ ఇంకా రాలా. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఇచ్చాడు. ఇప్పుడైతే మనం ఒక ఎక్సిలేటర్ లోకి వెళ్ళి కిందకి వెళ్ళి దిగతాం. రండి. ఇదైతే పక్కన ఆపేసారు. రండి. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం వ్యూ చూద్దామా? కిందకి వెళ్తున్నాం. కొత్తగా రైల్వే స్టేషన్ రైల్వే ప్లాట్ఫామ్ వెళ్తున్నారు. కొత్తగా పైన ఇప్పుడైతే కొంచెం కొత్త ప్లాట్ఫామ్ పైన ఇంకోటి కొత్తగా కలిగినారు. జనాలు మెట్టు నడవకాదు. ఇది చిన్నదైందని కొంచెం. మన ట్రైన్ అయితే ఇంకా రాలా. ఇంకొకసేపటి వచ్చి దాన్ని కిందకెళ్ళి ఒక ప్లేస్ తీసుకొని కూర్చున్నాం.
రేపురా సైకిల్ మన డ్రైవ్ ఇది ఇంకా గేట్ ఓపెన్ అయినా చూద్దాం కదా ఇంకా గేట్లు అయితే ఓపెన్ అయినా ముందు ఎండాలి ఇంకా సభలు వేసి వేసి ఓపెన్ చేస్తాను కదా నేను కూడా కూర్చోండి సబ్స్క్రైబ్ ద ఛానల్ ప్లీజ్ మన సబ్స్క్రైబర్ చాలా తక్కువ ఉన్నారు.